తెలుగు భాష అనే సాంగ్ నెక్స్ట్ పర్ఫామ్ చేయబోతున్నారు. వాళ్ళందరినీ మనం గట్టిగా చప్పట్లతో ఆహ్వానించండి ప్లీజ్. తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా. గోదావరి గట్టు ఉంది సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి వస్తున్నారు బొగ్గు గిరిజ అండ్ మొయిన ధనలక్ష్మి రావాలమ్మా స్టేజ్ మీద రావాలి మీ ఇద్దరు. ఓకే సాయి రెడీయా? బొగ్గు అప్పలనాయుడు గారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలని కోరుతున్నాం. అన్నకు మీ వదిలే తీసుకుపోతుంది కదా. ఆకలి ఒక్కటే తక్కువైందిగా. మా వదిలేకు చీరలు కావాలి, లిప్స్టిక్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి అన్ని అడుగులు
డోస్ లేదు. వాళ్ళ ఫాదర్ రాలేదు కాబట్టి వాళ్ళ చిన్నాన్నని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కాలేజీ టాపర్ 963. థ్యాంక్ యూ. ఏదైనా ప్రోగ్రాం చేయాలనుకుంటే మనకు కావాల్సింది ధనం మూలం ఇదం జగత్. ఇంతకుముందు మనం ఏం చేసాము, అందరికీ డబ్బులు ఒక్కొక్కరికి ఫోన్ చేసి డబ్బులు ఏంట్రా ఎంత కావాలి, బాగా ఫంక్షన్కి ఎంత అవుతుంది, ప్రోగ్రాం కావాలి అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు అలా కాదండి, మనకు ఫంక్షన్కి అదే ప్రోగ్రాంకి ఇలా పెట్టుకున్నాం అని చెప్పేసరికి ఒక్కొక్కరు వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చి వారి యొక్క చేతులతో డబ్బులు ఇచ్చి పంపించారండి. వీళ్ళందరూ మనకేంటంటే ఇన్ని రోజులు మనం ఏం కోల్పోయామో నాకు తెలుసుకోండి, అంటే సంక్రాంతికి మనం ఏం కోల్పోయాము అనే ఎంటర్టైన్మెంట్ కోల్పోయామని తెలుసుకొని వాళ్ళందరూ మన ఊరిలో అందరూ బాగా ఎంటర్టైన్మెంట్ వేరే ఊరు ఆధారపడకుండా మన ఊర్లో కూడా చేసుకోవాలని ఒక సంకల్పంతో వాళ్ళకు వాళ్ళు ఇండివిజువల్ గా మనం అడగకపోయినా మన అకౌంట్ కి డబ్బులు పంపించి మొత్తం సాయం చేశారు. ధన సాయం మొత్తం టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టికల్లీ, బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టికల్లీ అండ్ ఫైనల్లీ ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్. ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో
celebrate the Pongal. ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టావా బాసుగాల కోరోనా పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే అప్ప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుంటే నానేర తల్లే అలికి పూసుకుంటే ముక్కు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి దిర్కడా తెల్లాని పాలధారల పొల్లే తెల్లారుతుంటదిరా మెళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన చెట్టగా మోగుతూ ఉంటాయిరా నాగలి పూజన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా దారుకున్న పూర సప్పట్లు గట్టి మోపులు కాల్వ కట్టులు సమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల గడపల మందన పల్లె కోడగట్టని గూడున పల్లె చెరువుల
కొడాలి కదండి, చాలా గట్టి కొడాలి మరి. వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుఖం వచ్చిండే ఆటకొచ్చిండే నాటు బిడ్డ వచ్చిండే వేటకై వచ్చిండే వేటకొచ్చిండే. చిన్నపాయ్ ఆ సెల్లు వాటర్ అందుకు. రంగభూమికి అభివందనం, రసిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం 7 సాయంత్రం వేడయింది, చల్లగాలి సెకిలిగి తలబెడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసు బావ, ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన యాల రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేళ. రచ్చలేపితే పోలా ఈ పిల్లలు రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలబలోళ్ళు వేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నీ ఖర్చు కడితే నిద్రపోదు నిండు రాత్రి. సోపులాడి స్వప్న సుందరి నీ మడత చూపు నా పతీల మల్లె పందిరి. రచ్చరాజ గుండె భూమి నీ వంక చూస్తే గుండెలోన నీరి. Boys and girls, put your shoes on. Raise the volume. Let's dance on some mass stuff. Hey, ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. సింపిరి చుట్టదాన్ని శివులి రకన చుట్టదాన్ని చేతిలకి పెట్టేదాన్ని ఉంగరాలు మెట్టేదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా. నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా. కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పోవంటే కళ్ళు ఎర్ర చేసినావు. నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పిల్లబాగానే నేను రాను బాబా. నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పిల్లబాగానే నేను రాను బాబా. నీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను, బాబులు కొడతారు. నన్ను కాదు వాయిద్యాలు. ఎందుకంటే నిన్నేం చెయ్యలేను. ఏ నాటికైనా మీరు అడవులోకి నేను తీసుకెళ్తాగా, అక్కడే తీసుకెళ్తాను, అక్కడే మీ పెళ్ళిళ్ళు. చప్పట్లు అది మధ్యలో మాట్లాడు. చప్పట్లు కోయారే కోయ్ కోయ్ కోయా కామాను సంగమాన కోయ్ 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 కోయ్. ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ కోయ్ అనబోయి కోయ్ కోయ్ అన్నాడు.
చబడ్లు కోయారే కోయ్ కోయ్ కోయ బామారి సంగమా నెట్ల దికమో జాంజకు యేసు నెట్ల దికమో మసరిగాలు మంగరగాలు పింగరగాలు జాంచగండ్రు మాస్కోట్లు మంటాళ్ళు పింగుళ్ళు జాంజగండ్రు కుర్రో నీ కథపల బిడ్డలు సల్లంగా తల్లిలో దండం పెడుతా అమ్మా 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 ఓ అమ్మా 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 ఓ అమ్మా వంకాయ కూర ఓకారం వస్తది వప్పుడు నా తల్లి వంకాయ కూర ఓకారం వస్తది వప్పుడు నా తల్లి బీరకాయ కూర పోరాడుతుంది ముద్దే తోడు కళ్ళు అరే మటను పులుసులో సింగిల్ తీసేన్న మరి ప్యాడు తల్లు మటను పులుసులో సింగిల్ తీసేన్న మరి ప్యాడు తల్లు వస్తు చేపలైన చికెన్ పీసులైన అమ్మా 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 ఓ అమ్మా 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 ఓ అమ్మా ఎంత చక్కగా లైటింగ్ అండ్ సౌండ్స్ మనకి ఎంత అద్భుతంగా ఇచ్చినటువంటి సాయి టీమ్ ఎస్డిఎం A to Z ఈవెంట్స్ చాలా చక్కగా సౌండ్ చేస్తున్నారు. వారికి ఒకసారి మీ యొక్క చప్పట్లతో వాళ్ళు అభినందిస్తారని కోరుకుంటున్నాను. చాలా చాలా అర్థం చేస్తారు.
కొంచెం లేట్ అవుతుంది కావున ఈలోగా ఎస్ఐ రేటింగ్ రాశారు కదండి, వాళ్ళ సెకండ్ ప్రైజ్ విన్నర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తాను ఒకసారి అండి. వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడానికి పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ ఒకసారి వచ్చేయండి. అందరు పెద్దలు ఒకసారి స్టేజ్ మీదకి రండి. చీడి నవ్య 6 to 8 సెకండ్ ప్రైజ్ గోస్ టు చీడి నవ్య. 9th to 10th క్లాస్ లో పట్నా అనిల్. నెక్స్ట్ ఇంటర్ అండ్ అబౌవ్ బగ్గు మానస. వీళ్ళు ముగ్గురు కొంచెం తొందరగా రండి అమ్మ స్టేజ్ పైకి. రామారావు ఒకసారి పైకి. డి రాఘవేంద్ర క్విజ్ లో బెస్ట్ పర్ఫార్మర్. క్లాస్ కొట్టండి. ఈ అబ్బాయి అయితే ఇంటర్ డిగ్రీ అన్ని బిట్లు మ్యాథ్స్ అన్ని బాగా కవర్ చేసి బాగా చెప్పాడు, అందుకే తనకి స్పెషల్ ప్రైజ్. జరగదే. ఎవరు నువ్వు? కాంచన. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పగ తీర్చుకోవడానికి వచ్చాగా. ఎవరి మీద? చెప్తా. చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగమై నిలిచీచవచ్చే కాంచన. కసిగ నిన్ను ఖండించేసిపోగా కాలరాచి నేను నిగద ముగించేసిపోగా వచ్చిందిరా గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగు లెక్క వచ్చరా అనామగా కలిసి వచ్చరా నిన్ను నింగి వేయ కాలి వచ్చరా. మూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణమృదంగమై నిలిచీచవచ్చే కాంచన. చాలా బాగా డాన్స్ చేస్తానండి. మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే వాళ్ళు ఇంకా స్టేజ్ ఊపేస్తారు. మీ దగ్గర నుంచి ఏమి ఊపి రావట్లేదు, అలా ఉంటారు. ప్రియాంజనేయం ప్రసన్నాంజనేయం సాంగ్ ప్రవీణ్ టీం వస్తుంది. అరే బాబు మొత్తం నవీన్ రహరా బాబు నవీన్ గారు ఆడపిల్ల కాదండి. ఎన్నిసార్లు ఎలివేషన్ ఇవ్వాలరా? ఒకసారి అన్నప్పుడు చెప్పాము, అన్నిసార్లు నిన్నే చూసి మరి మిగతా వాళ్ళు ఎవరు చూస్తారా? కొంచెం వేగరా. ఆడపిల్ల దాచుకోకూడదు బావా. బాబు వచ్చేసాడు.
జెమ్స్ వచ్చారు. వెంకీ నెక్స్ట్ సాంగ్ కూడా రెడీ చేసుకో. వెంకీ నెక్స్ట్ సాంగ్ కూడా వెంటనే సాంగ్స్ రావాలి, టైం అయిపోతుంది. सत्तापसयोगा ओम ओम वानरनेता ओम नमो नम भावि विधाता राम लक्ष्मण जानकी जय जय हनुमान की भय पुरानंद की जय जय मनरा हनुमान की चिंतती जरा सीत की जय 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 हनुमान की.
ఈ సంవత్సరం మనకి కొద్దిగా 2 minutes టైం ఉంటే సాంగ్ వచ్చేది. అంటే మనం అన్ని प्रणवालय परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणा
చాలు పోవాలి. డాన్స్ చాలా అద్భుతంగా ఉంది. మనం ఎప్పుడు టీవీలో చూడడం తప్పి క్లాసికల్ డాన్స్ చేస్తూ మరొక నలుగురికి ఐదుగురికి డాన్స్ నేర్పిస్తూ ఇందులో డాన్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా మరి డాన్స్ నేర్పిస్తూ తర్వాత అందులోనే కాకుండా మనకి అక్కడ మన భోగి రోజు చిడతల భజన వేశారు. తర్వాత మన దానిమామ పేరంటారు గుడి దగ్గర కూడా వేశారు. అంటే వీళ్ళు వాళ్ళ డెడికేషన్ మెచ్చుకోవాలి, ఇంకేం కాదు. ఎంత కష్టపడి వాళ్ళు డాన్స్ చేసుకుంటూ వాళ్ళు నేర్చుకుంటూ ఇంత నేర్పిస్తూ వాళ్ళు చేసినందుకు మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు వాళ్ళకి సంక్రమణ ఫ్యామిలీకి ఇప్పుడు హృదయపూర్వకంగా మనం ధన్యవాదాలు చెప్పడం రూపంలో తెలియజేస్తాం. ఓకేనా? ఇప్పుడు మన ముందుకు జబర్దస్త్ టీవీ ఈటీవీలో ఇచ్చేవాళ్ళు ఒక పంతులు కానీ లేకపోతే ఏదైనా ఒక విద్య నేర్పిస్తే అది ఊరికినే పోదనమాట. అందుకు అందరూ కోఆపరేట్ చేసినందుకు ఇప్పటి వరకు చాలా మంత్రివర్య చెప్పండి రాజువారి. ఏంటి మన కార్యక్రమాలు ఏంటి ఈ మధ్యన? 3వ తారీఖు 2వ తారీఖు రష్యాతో యుద్ధం ఉంది. అబ్బో. మరి 24వ తారీఖు 25వ తారీఖు చైనా పాకిస్తాన్ తో యుద్ధం ఉంది. 25వ తారీఖున ఆపిరా మన ఊర్లో భోజనాలు ఉన్నాయి ఆ రోజు. అంటే మరి భోజనాలు కాపిస్తే మరి బాగోదేమో. అయితే ఇది మనకి మన బొట్లేట ఓడిపోయారట ఇద్దరికి వెళ్ళి. ఏం చేస్తాం, అవతల బొట్లు మరి ఆడవాళ్ళు ఓడిపోయి ఏం చేస్తారు మరి? అదేంటి ఆడవాళ్ళు అయితే ఓడిపోవడం ఏంట్రా? అందరూ మన ఐబీ నవీన్ లాగా ఉంటే మరి ఏం చేస్తాం? ఓడిపోగా వాళ్ళకి మరి ఆడ వీక్నెస్ ఉంది మరి. ఇదంతా కాదు కానీ నా కొడుకులు రమ్మనంటారా? నా కొడుకులు ఎత్తు మామూలుగా ఉంటది మరి. రాజా ఫస్ట్ రావయ్యా. తండ్రి గారికి వందనామా. పగనవలే కదా అయ్యా. కుమార్ రాజా ఎక్కడున్నావయ్యా? రెండోడు పిల్లండి. ఎంత హాయి ఎంత హాయి రే ఎంత మధురమీ హాయి. వీడిని రాజనాలో రాననాలో ఏటో నాకు తెలియట్లేదు. కన్నోడు నీకు తెలియదు, మాకెలా తెలుసు? కుమార్ రాజా కిందదేదే? నాన్నగారు ఎడ్లో ఎండేసి మరిసిపోరాను. ఏటో ఈ నేటనాలో కూడా నాకు తెలియట్లేదు. సరే కానీ చెప్పండి నాన్నగారు. నేను ఇంకా రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటాను. రాజ్యం ఇతరుల తోలకి అప్పచెప్పిద్దాం అనుకుంటాను. సరేనా? నాకు వద్దులేండి, ఆడికి ఖాళీ ఇవ్వడం. నాన్నగారు ఆడికి మామూలుగా ఖాళీ ఉండదు, ఆడికి రాజకీయ ఖాళీ ఎక్కడ ఉంటుంది? అది కాదురా, ఊడో కూడా రాజ్యం తీసుకుంటున్నా నాయన. ఇప్పుడు నేను కొన్ని పరీక్షలు అడుగుతాను, క్వశ్చన్లు అడుగుతాను. ఆ క్వశ్చన్లకి ఊడైతే బాగా సమాధానం చెప్తాడో ఆడికే రాజ్యం ఇచ్చేస్తాను. మమ్మల్ని లేట్ చేయమంటారు. నేను అడిగిన కొంచెం సమాధానం చెప్పండి చాలు. అలాగే నాన్నగారు. ఓకేనా? అలాగే నాన్నగారు. ముందుగా రాజుకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి కుమార్ రాజా? ఓ కిరీటము కత్త. రాజా రాజుకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? కుమార్ రాజా
నాన్నగారు రాజుకి యుద్ధంలో కావాల్సింది ఏంటి కుమార్ రాజా? బుజ్జిరాజా, రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది ఏంటి? రాణి దానికి ఎంతమంది రాణీలు కావాలరా నీకు? పక్క రాజ్యాలల్లో రాణిలో ఎక్కడి నుంచి తెచ్చేయాలరా నీకు రాణీలు? రాజావారు ఇప్పుడే అందిన వార్త, మన సైన్యాధిపతి పక్క రాణితో జంపు. ఆ సైన్యాధిపతి బలగానికి ఎదిరించలేడు, బాడీ లేని బంపకలేనాడు. అందుకే కదా రాణితో వెళ్ళిపోయాడు. కుమార్ రాజా నాన్నరు ఆడికి వెళ్ళిపోయిందనే నీకు లేదని బాధపడిపోతాను. కుమార్ రాజా నాన్నరు తర్వాత ప్రశ్న చెప్పండి నాన్నరు. రాజుకి ముఖ్యంగా కష్టాల్లో ఉండేటప్పుడు కావాల్సింది ఏంటి? ఏంటి? అదే రాజు కష్టాల్లో ఉన్నప్పుడు కావాల్సింది ఏంటి? వెళ్ళిపోరా అవరే వెళ్ళిపోరా దేనికి రాణి ఓదార్చాలి కదా. ఇలా కాదు గాని ఇప్పుడు మీ ఇద్దరికి కొన్ని పరీక్షలు పెడతాను. ఏం పరీక్షలు? రక్త పరీక్షలు దొరుకుతుంది నువ్వు. ఇది కాదు గాని మీ ఇద్దరికి కొన్ని పరీక్షలు పెడతాను. చెప్పండి నాన్నరు ఏంటి? అదే బల పరీక్ష. అది సరే ఒరే ఆడు బలాత్కారం వాడలేదా? బల పరీక్ష అన్నాడు. మీ ఇద్దరు వచ్చారు రండి, ఇద్దరు వచ్చారు రండి, ఇలా ఉనండి ఇలాగా. అలాగేనా అన్నారు. ఒరే ఏ రాజ్యం రానిరా ఇది? ఓ ఎక్కడ కూడా అదేనా? ఏంట్రా నువ్వు? ఓడిపోండు ఓడిపోండు ఓడిపోండు. సరే కానీ తర్వాత ప్రశ్న చెప్పండి అన్నారు. మన రాజ్యం ఉందా? మన రాజ్యంలో దొంగలు పడ్డారు, వజ్రాలన్నీ కొట్టుకుపోయారు. ఆ దొంగ కానీ మీకు దొరికితే ఏం చేస్తారు? ఆయన నా ఇంటికి తీసుకెళ్లి పేక కాలు చేతులు అన్ని నరికేస్తానైతే. ఇక్కడ మాత్రం నరకాడు, ఇంటికాడే నరుకుతాడు. దొరికితే ఎందుకంటే ఇక్కడ నరకడు, అక్కడే పోగా స్పెషల్. అది కాదు కుమార్ రాజా, ఆడేది ఇంటికి తీసుకెళ్ళి దొరుకుతాడు, నువ్వేటి చేస్తావు? ఎన్నడూ తిండే లేదు. ఇంకా మనకి వజ్రాలు ఒకటి ముందు వజ్రాలు సంపాదించండి రాజుగారు మన రాజ్యానికి అన్నారు. సరే కానీ తర్వాత ప్రశ్న చెప్పండి అన్నారు. మన రాజ్యంలో ఒక అమ్మాయి మోసపోయింది. చెప్పండి అన్నారు. న్యాయం చేయమని మన దగ్గరికి వచ్చింది. బుజ్జిరాజు ఎంతవా న్యాయం చేయమని మన దగ్గరికి వచ్చింది. అప్పుడు మీరేం చేస్తారు? ఓ సంత ఎందుకు ఆలోచించేస్తున్నారు నువ్వు? మన రాజ్యంలో ఆడదానికి అలాగా జరిగిందంటే బుజ్జిగాడిని, మన మురళి గారిని, మన సురగల బుద్ధ గారిని ముగ్గురిని పట్టుకుని 4 తగిలించితే మొత్తం కక్కేది రావాలి. రాజా తర్వాత మీకు చిన్న ఇల్లు పరీక్ష పెడతాను కుమార్ రాజా. నేను ఇప్పుడే ఇల్లు కట్టలేనండి. కుమార్ రాజు ఇల్లు కాదు, ఇల్లు కాదు, విల్లు పరీక్ష. ఇల్లు పరీక్ష సరే రాజు. ఇదిగోండి ఇదే ఇల్లు. అదిగోండి అక్కడ పెట్టుంది. బాబు ఆడదాం ఆడదని మాత్రం అడక్కరా, ఆడదాం ఆడదని మాత్రం అడక్క. ఇదిగో కుమార్ రాజా, ఇదిగో వీళ్ళు ఆ పెట్టను గురి చేసి కుట్టావంటే నీదే రాజ్యం. మిస్ అయిందా? అది ఎగిరిపోయి చాలాసేపు అయింది. కుమార్ రాజా మీరైతే ఎలా కొడతారు? చెప్పండి అన్నారు. ఇదిగోండి విల్లు తీసుకోండి, ఈ విల్లుతో కొట్టండి. నాకు విల్లుగా టార్చర్ నాకు కత్తి చాలండి. కత్తే అదే విల్లొద్దు, నాకు కత్తి చాలు. ఎంతకు ముందు చచ్చిపోయింది చచ్చిపోయింది. అది కాదు, ఎంతకు ముందు కోలు మేపడు నువ్వు ఒక కోలు చర్మ తీయలేదు ఏళ్ళు కట్టేసి అందలేదని.
స్కిట్ మా డాడీ గారు రాజు బోల్డ్ మర్చిపోండి. ఎంతకీ రాజులకైనా మంత్రికి ఏమైనా ఉంచారా మీరు? DJ Yogi Haripuram Lucky ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ల పంట పద్దంటే విందమ్మ నవ్వు చెయ్యేస్తే చేమతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ చెయ్యేస్తే చేమతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ
డాన్స్ చేసే వాళ్ళకి, క్లాసికల్ డాన్స్ స్కిట్ చేసిన వాళ్ళకి, ఇక్కడ మనకి కుర్రాలు ఈ విధంగా మనకి సహకరించే డబ్బులు వేసి ప్రోగ్రానికి ముందు నడిపించినందుకు కుర్రాలకి అందరూ ప్రతి ఒక్కరూ కూడా ముందు వెనక అందరూ దీనికి ఎవరు పేరున ప్రతి ఒక్కరికి సాయం చేసినందుకు మాకు ప్రతి ఒక్క వెనక ముందు సాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాము. మీరు ఇంకా ఓపికగా ఇదే విధంగా నిల్చొని ఉంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా ముందు చాలా డాన్స్లు ఉన్నాయి. దయచేసి మీరు కదలకుండా ఎక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ సాంగ్ నెల్లూరు గాజులు ఓటీలవేని చేసింది. మీరు చప్పట్ల రూపంలో వాళ్ళకి బిగ్ చప్పట్లు కొడితే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు చప్పట్లు. మీరు పట్టట్లేదని చేయట్లేదు. తర్వాత మీరు ఎంత ఓపిక్గా ఈ ప్రోగ్రామ్ ఎవరు కూడా కదలకుండా ఇక్కడే చూసి మీరు ఆనందించినందుకు, మేము చేసినందుకు, మా కుర్రోళ్ళందరం చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది.
రాకుల మా అన్నయ్య నసీర్ అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్య రాజు రాకుల మా అన్నయ్య నసీర్ అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్యో అన్ని మంత్రములు నిందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు నిందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు నిందే ఆవహించెను నారాయణ మంత్రము చేరి ప్రహ్లాదుడు నారసింహ మంత్రము నారదుండు జపించి నారాయణ మంత్రము చేరి ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకుని రామ మంత్రము వెంకటేశు మంత్రము కోరి విభీషణుడు చేకుని రామ మంత్రము వేరే నాకు కలిగి వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు నిందే ఆవహించెను వెన్నతో నాకు కలిగి వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు నిందే ఆవహించెను అంగవించి కృష్ణ మంత్రము అర్జునుండును
ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు నిందే ఆవహించెను వెరీ గుడ్ గుడ్ నెక్స్ట్ ఎవరు కుర్చీ మడత రంగులే రంగులే అమరాన్ సినిమా నుంచి రంగులే ప్రవీణ్ గ్రూప్ రంగులే ఓకే వా మరొకసారి కిందసారి వేసిన వీడియో మరొకసారి వేస్తారు చూడండి. మన చిన్న ముందుకు చాలా మంది అడుగుతున్నారు మరొకసారి ఏవి ఏమని. ఆ పాత వీడియో మళ్ళీ వేస్తాము. దయచేసి మీరు కూర్చోండి. మీరు అలా కూర్చొని చూస్తే మీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే పాత జ్ఞాపకాలు, ఆ పాత జ్ఞాపకాల్లో మన అనే ఒక ఇది కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ప్లీజ్గా ఫోటోగ్రాఫర్ కొంచెం దూరంగా ఉండాలి. నాకు సిగ్గేస్తుంది కొంచెం. చేస్తారు కూడా ఆయన. ప్రవీణ్ మాస్టర్ ఎక్కడ ఉన్నారు ఆ స్టేజ్ పైకి మీకు చూపిస్తాం. చాలా బాగా చేస్తారు ఆయన. ఇది అయిపోయిన పైకి తేయిలో నాయి బయట వేయిలో పలోని దాచుకోకు ఇంక దేనిని కోలేని పని. లొంగి చూడు కింద నింగిని గాలికే రంగుని నిన్న నింక నేను నిందని దాంతో ఏం పని. ఒక షాట్లో ఉత్సాహమే, ఒక షాట్లో ఉల్లాసమే, ఒక షాట్లో క్రోషమే, ప్రతి షాట్లో కలే. ఓడియమ్మ హీట్, ఈడియంలో బీట్, రేడియంలో లైట్, బాడీలో ఇటు అటు.
చెల్లి Bandang king Dela Dela pipi dume Mala mati podering Golden sparrow ya nenjela arrow Nila deliver ya rumba soro Mastang soro no payanda hero Singing duet bare yaro Kapil gole give us a little Golai gattu mera rama sakale Korinta gattu punna sanda mamave Puranta sudu musge tanni nikkarapoyinde Aaratallanni jerakapote embagutunde Nakantu unna okke okka aarikure Neetoti kaakunda abadalu evariki cheppukuntare Golai gattu mera rama sakale Kibetti pinju pundani kadaragare కోడి కూడా చెనవరిసలి పులి దెబ్బకి ఎంత లేసి పొడికిందో ఏ మూల పండుకుందో రథం ముక్కు వేసుకుంటా ఏడుగురి నాగలచ్చివి ఎంత దూరం వెళ్ళిందో ఎటుపోయిందో గర్ల్స్ 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 నో దంగల్ సెలబ్రేట్ ద పొంగల్ వాళ్ళకి మీరు చప్పట్లు కొట్టాలి. గిఫ్ట్లు ఉండి మా తరపు నుంచి చిరుకానుక మీకు ఇస్తాను, తీసుకోండి. వాళ్ళకి విద్య నేర్పిన గురువులు చేతుల మీదుగా ఈ బహుమతులు తీసుకోవాలని పిల్లల్ని కోరుకుంటున్నాం. పిల్లలు మీరు లైన్ ఉండండి. మీరు ఎవరి దగ్గర నేర్చారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళిపోండి. ఎవరి దగ్గర నేర్చుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిపోయిన తర్వాత కొత్త వలస కమిటీ కుర్రలందరూ స్టేజ్ పైకి ఎవరైనా కోరుకుంటుంటారు. కొత్త వలస కమిటీ కుర్రలందరూ ఎవరైనా ప్రతి ఒక్కరు కొత్త వలసలో ఉన్న వాళ్ళందరూ కుర్రలందరూ స్టేజ్ పైకి వస్తే మనందరం కలిపి ఒక గ్రూప్ కూడా చేసుకున్నాం. ప్లీజ్
కష్టపడి నా కోసం ఎలాగా చల్లగుంటే Thank you.